శృంగవరపుకోటలో పేద మహిళలకు చేయుతో కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ నిర్వహించారు. కుట్టు మిషన్ శిక్షణతో పాటు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ అందించే తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొంపకృష్ణ కోరారు. కార్యక్రమంలో గొంపకృష్ణ సతీమణి రమాదేవి, గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా గొంపకృష్ణ విద్యా సంకల్పంలోని వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్లో మహిళలకు టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మాకు ఎస్కోట నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి 400 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. కాకపోతే 400 మందికి ఇప్పుడే ట్రైనింగ్ చేయలేం కాబట్టి టైలరింగ్కి సంబంధించి 105 మంది, బ్యూటిషియన్కి సంబంధించి 25 మందిని ఫస్ట్ బ్యాచ్గా తీసుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక కారణాల చేత బయటకు వెళ్ళి అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం వాళ్ళ స్వయం ఉపాధిగా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండి ఈ స్టిచ్చింగ్ ద్వారా ఎంతో కొంత జీవనోపాధి వస్తుందని ఉద్దేశంతో, అంతేకాకుండా కొంతమందిని కొన్ని కంపెనీస్లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తామన్నారు. ఒక టెస్ట్ పెట్టి కొంతమందిని వాళ్ళు తీసుకుంటామన్నారు. ఈలోపు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇక 20-30 మందిని అట్లా ప్లేస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఎంతమంది ప్లేస్ అవుతారనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ బట్ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. మిగిలిన వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో ఉండి స్వతహాగా వాళ్ళే మిషన్ పెట్టుకొని జీవనోపాధి పొందేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బ్యూటిషియన్ కోర్సెస్ 25 మందికి, బ్యూటిషియన్ కోర్సెస్కి సంబంధించి విఎల్సిసి లాంటి కొన్ని ఈ బ్యూటిషియన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మేము కొంతమందిని తీసుకుంటామన్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండి జీవనోపాధి కావాలంటే ఆ ఏర్పాట్లకు కూడా మేము చూస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 100 మందికి టైలరింగ్, ఇంకో 25 మందికి బ్యూటిషియన్ కోర్సెస్ ఏర్పాట్లు చేస్తున్నాం. సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్కి కానీ మే కానీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాచ్ అయిపోతుంది అనగానే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఇంకొక 100 మంది టైలరింగ్, ఇంకొక 25 మంది